మనిషి మరణం అనేది చెప్పదగినది కాదు. అది ఏ క్షణాన్ని ఏ విధంగా వస్తుందో అది ఎవరికి తెలియని ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి చనిపోయిన తర్వాత తన ఆత్మ తన శరీరం నుంచి వేరైపోతుంది. వేరైపోయి కొన్ని మత గ్రంథాలను విశ్వసించే వాళ్ళైతే తన ఆత్మ ఈ 15 రోజులు మన చుట్టూనే తిరుగుతుంటుంది. తన చారిత్రకర్మలు అయిపోగానే అది పుణ్యలోకాలకు చేరుకుంటుందనే భావన వాళ్ళలో ఉంది. కానీ సైన్స్ని నమ్మే వాళ్ళైతే ఈ పుణ్యలోకాలు ఇవన్నీ ఏం లేవు, మనిషి చనిపోయాడంతే అని అనుకుంటాడు. కానీ అందరూ విశ్వసించాల్సిన ఒక ప్రశ్న అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే, అప్పటి వరకు సాధారణమైన ఒక మనిషిలా జీవించి ఈ ప్రపంచంలో మనలాగే గాలి, నీరు, ఆహారం తీసుకుంటూ గాలి పీల్చుకుంటూ మనతో కలిసి జీవించిన వ్యక్తి చనిపోగానే తన ఓవరాల్ వెయిట్లో 21 గ్రామ్స్ ఎలా తగ్గుతున్నాడు? సైన్స్ నమ్మేవాళ్ళు తన ఆత్మ వేరైపోతుందని చెప్పేది నమ్మరు. తన బాడీలోని శరీరంలో ఉన్నప్పుడు వరకు నా ఆత్మ వేరైపోతుంది, తను సరిపోతే అదొక జస్ట్ బాడీ అని అనుకుంటారు తప్పితే, కానీ టోటల్ బాడీ వెయిట్లో 21 గ్రామ్స్ ఎలా తగ్గుతుంది? ఏ విధంగా తగ్గుతుంది? ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం. నా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను ఒక విషయాన్ని, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే,